Hi everyone, welcome to my channel. This week market update start చేద్దామండి. సో మార్కెట్స్ అయితే ఈ లాస్ట్ ఫ్రైడే రోజు మనకి చాలా ఫ్లాట్గా క్లోజ్ అయ్యండి. అరౌండ్ 24,745 దగ్గర నిఫ్టీ క్లోజ్ అయితే, అండ్ సెన్సెక్స్ అరౌండ్ 80,729 దగ్గర మనకి క్లోజ్ అయ్యాయి. సో చాలా ఫ్లాట్గా అండి. జిఎస్టీతో ఏదైతే మనకి పాజిటివిటీ అనేది మార్కెట్లోకి వచ్చిందో అదంతా కూడా ఎరైజ్ అయిపోయాయి. ఎందుకు మార్కెట్స్ ఎన్ని పాజిటివ్ న్యూస్ వచ్చినా మార్కెట్స్ అనేవి ఇగ్నోర్ చేస్తున్నాయి. సో రైట్ ఫ్రమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ అప్ టు 12 lakhs వరకు ట్యాక్స్ పే చేయక్కర్లేదన్నారు. ఆ తర్వాత ఇంట్రెస్ట్ రేట్స్ చాలా వరకు తగ్గించారు, రెపో రేట్స్ తగ్గించారు. సో బ్యాంక్స్ కూడా లోన్స్ మీద ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించాయి. ఇప్పుడు జిఎస్టీ 2.0లో కూడా దాదాపుగా 4 స్ట్రక్చర్స్ ఉన్న 4 రేట్స్ ఉన్నవి ఇప్పుడు 2 రేట్స్కే మనకి తీసుకొచ్చేసారు. ఓన్లీ 2 రేట్స్ నౌ వీ హ్యావ్, దట్ ఈస్ 5% అండ్ 18%కి. ఇంత మనకి పాజిటివ్ న్యూస్ వస్తున్నా ఇంకా మార్కెట్లో ఎందుకు ఇంత ఇగ్నోర్ చేస్తున్నారు అంటే, దే వాంటెడ్ టు సీ లైక్ ఈ ఇంపాక్ట్ ఏదైతే ఇప్పుడు మనం 3 చెప్పామో, ఈ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ కానీ, డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ రేట్ కట్స్, మానిటరీ పాలసీ, ఫిజికల్ పాలసీ, ఇవన్నీ కూడా మనకి ఇంపాక్ట్ చూపించాల్సింది కన్జంప్షను, తర్వాత పీపుల్ ఇన్కమ్స్లో చూపించాలి, ఆ తర్వాత కార్పొరేట్ ఎర్నింగ్స్లో చూపించాలి. సో మేబీ ఈ క్వార్టర్లో కానీ ఆ కార్పొరేట్ ఎర్నింగ్స్లో కానీ మనకి ఆ ఇంపాక్ట్ చూపించినట్లయితే డెఫినెట్లీ మార్కెట్ మైట్ బ్రేక్ దిస్ 25,000 అండి. అదర్వైజ్ ఇట్ విల్ బీ లైక్ దిస్ బిట్వీన్ షార్ట్ టర్మ్ ట్రెండ్. మనం నిఫ్టీ చూసుకున్నట్లయితే 24,500 నుంచి 25,000 మధ్యలో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బ్రాడర్ రేంజ్ చూసుకున్నట్లయితే 24,200 నుంచి ఇంకా 25,200 వరకు ఉన్నాయి. ఇంకా ట్రంప్ ఇంపాక్ట్ అనేది ఇంకా మనకి అది ఇంకా కన్ఫ్యూజ్డ్ స్టేట్లోనే ఉందండి. ఆ ఇంపాక్ట్ అనేది ఎక్కడెక్కడ కనిపించబోతోంది, మళ్ళీ ఆయన ట్రంప్ అనేది డిఫరెంట్ ట్రయల్స్ అయితే వేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఐటీ మీద ఏమైనా ఇంపాక్ట్ కనబడుతుందని మార్కెట్లో ఒక చర్చ అయితే సాగుతోందండి. ఆయన అవుట్సోర్సింగ్ ఇండియా నుంచి చేయకుండా ఆపడానికి ట్రై చేస్తున్నారు అనేది కూడా స్టార్ట్ అయ్యింది. సో లెట్స్ సీ. ఈ అన్సర్టనిటీస్ అయితే ఇంకా కూల్ అవ్వలేదండి. ఏదైతే మనకి యూఎస్కి మధ్య జరుగుతున్న ఈ టెన్షన్స్, ట్రేడ్ అగ్రిమెంట్ టెన్షన్స్, వాటి నుంచి అయితే ఒక క్లారిటీ అయితే రాలేదు. అందుకని మేబీ మార్కెట్స్ ఆర్ స్టక్ బిట్వీన్ దిస్ టూ. దీనికి కొంచెం మనకి ఫెబ్ 17th ఈ సెప్టెంబర్ 17th ఫెడ్ రేట్ కట్ అనేది ఉందండి. సో ఆ ఫెడ్ రేట్ కట్ కానీ వచ్చినట్లయితే కొంచెం పాజిటివిటీ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. సో లెట్స్ వెయిట్ ఫర్ ఫెడ్ అక్కడ. అలానే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కూడా కంటిన్యూస్గా జరుగుతుందండి. సో బికాజ్ మన ఇండియన్ మార్కెట్స్ చాలా ఎక్స్పెన్సివ్, సో ఇంతకన్నా బెటర్ మార్కెట్స్ ఉన్నాయి, మంచి వాల్యూషన్స్లో ఉన్నాయని చెప్పి ఎఫ్ఐఐస్ అంతా కూడా అటువైపు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మన దగ్గర కార్పొరేట్ రిజల్ట్స్ మిక్స్డ్గా ఉన్నాయి. అంత ఆశాజనక అంటే ఏవైతే మన ప్రైజెస్ ఉన్నాయో దానికి ఈక్వలెంట్గా దాని వాల్యూషన్స్ లేవు అని చెప్పి వాళ్ళు కొంచెం పక్కకు ఉన్నారండి. బట్ థ్యాంక్స్ టు ఆల్ ఆర్ రీటైలర్ ఇన్వెస్టర్స్ హూ ఆర్ ఇన్వెస్టింగ్ త్రూ ఎస్ఐపీస్, ఆల్మోస్ట్ 28,000 crores పైనే మనకి రీటైలర్స్ ద్వారా మార్కెట్ అయితే ఈ మాత్రం స్టేబుల్గా, అంటే వాళ్ళు కొన్ని ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ ఆల్మోస్ట్ 6 months నుంచి సెల్ చేస్తూనే ఉంటే మన డిఐఎస్ అంతే దీంట్లో ఒక 5 lakh crore వరకు ఈక్విటీలో పెట్టారండి. బట్ వీ వాంటెడ్ టు గివ్ కాషన్. చాలా మనీ అనేది రీటైలర్స్ మనీ ఈక్విటీలోకి వస్తుంది. నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. చాలా స్టాక్ స్పెసిఫిక్గా ఉండాలి, సెక్టార్ స్పెసిఫిక్గా ఉండాలి. జిఎస్టీ రిలేటెడ్ థీమ్కి ఏం తీసుకోవాలి, ఎలాంటి స్కీమ్స్ తీసుకోవాలి, ఎలాంటి స్టాక్స్ తీసుకోవాలి, అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనమైతే ప్లాన్ చేసుకోవాలండి. సో ఫర్ దాట్, ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ దిస్, ప్లీజ్ డూ కన్సల్టేషన్ మీరు తీసుకోండి పర్సనల్ ఫైనాన్సెస్ మీద. అలానే ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ ఎంతవరకు తగ్గాయి, సో వాటి గురించి దానికి ఎంత ఇంపాక్ట్ ఉంటుంది, ఇవన్నీ కూడా మీరు తెలుసుకొని అప్పుడు డెసిషన్స్, ఏవైనా పర్సనల్ ఫైనాన్సెస్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు అయితే ప్లీజ్ డూ కన్సల్ట్ us. We are always there to help you. Thank you so much for watching, and please do subscribe our channel, and please stay tuned for more updates like this. Thank you so much.